చెప్పుకోవచ్చు. కర్ణాటక రాజకీయాల్లో నేడు సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి పదవి కోసం సుదీర్ఘ కాలం పాటు సాగిన నిరీక్షణ రాజకీయ ఒడిదుడుకులకు తెరదించుతూ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్ భవన్లోని గ్లాస్ హౌస్ లో సాయంత్రం 4:05 జరిగే వేడుకలో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 64 ఏళ్ల ఈ సీనియర్ నేతతో పాటు తొలి విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా దాదాపు 10 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా సంక్షోభ నిర్వాహకుడిగా పేరుగాంచి 8 సార్లు ఎమ్మెల్యే అయిన డీకే శివకుమార్ సిద్దారామయ్య రాజీనామా తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన మాట్లాడుతూ ఈ పదవి తన కల మాత్రమే కాదని కఠిన శ్రమ అంకిత భావానికి దక్కిన ఫలితమన్నారు. నెహ్రూ గాంధీ కుటుంబం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ బెంగళూరు కర్ణాటక ద్వారానే ప్రపంచం భారతదేశాన్ని చూస్తుందని, రైతులు మహిళలు యువతతో సరికొత్త యువ యుగం ప్రారంభిస్తారని డీకేఎస్ తన విజన్ను ప్రకటించారు. మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ ఇంకా అధికారిక జాబితాను ప్రకటించినప్పటికీ తొలి విడతలో యాతీంద్ర, మాజీ సీఎం సిద్దారామయ్య కుమారుడు జి పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, యూటీ ఖాదర్, కేజే జార్జ్, కృష్ణ బైరగౌడ, ఎంబీ పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్కిహోలీ, రామలింగారెడ్డి, దినేష్ గుండూరావు, భైరతి సురేష్, ఈశ్వర్ ఖండ్రే వంటి నేతలకు చోటు దక్కే అవకాశం ఉంది. కుల ప్రాంతీయ సమీకరణాలను సమతూకం చేసే క్రమంలో భాగంగా సీనియర్ దళిత నాయకుడు జి పరమేశ్వర ఏకైక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనుండగా సీనియర్ నేత హెచ్కే పాటిల్ అసెంబ్లీ స్పీకర్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు అధికార మార్పిడి సజావుగా సాగేలా చూసిన మాజీ ముఖ్యమంత్రి సిద్దారామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను అప్పగించింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఆయనను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా జ్యోతిష్యుల సలహా మేరకు లోక్ భవన్ గ్లాస్ హౌస్ లోని ప్రధాన వేదికను పడమర ముఖం నుంచి తూర్పు ముఖంగా మార్చడం విశేషం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు ముఖ్యమంత్రులు, వివిధ మఠాల మతాధిపతులు హాజరు కానున్నారు. డీకే శివకుమార్, దొడ్డలహల్లి కెంపేగౌడ శివకుమార్ కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీలో ఆయనను ట్రబుల్ షూటర్ గా పిలుస్తారు. సంక్షోభ సమయాల్లో ఎమ్మెల్యేలను కాపాడటం నుంచి పార్టీ వ్యూహాలు రచించడం వరకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించి బీజేపీ ఆపరేషన్ కమలాన్ని అడ్డుకున్న నాయకుడిగా డీకే పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఒక్కలిగా వర్గానికి చెందిన డీకే కర్ణాటకలో అత్యంత ప్రభావశీల సామాజిక వర్గంపై బలమైన పట్టు కలిగిన నేత. బెంగళూరు, పాత మైసూరు ప్రాంతాల్లో ఆయనకు గట్టి ప్రభావం ఉంది. పార్టీకి ఆర్థికంగా, రాజకీయంగా అండగా నిలిచే నాయకుడిగా కాంగ్రెస్ లో ప్రత్యేక స్థానం సంపాదించారు.